హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ కోవిడ్ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ కోవిడ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం దీన్ని ప్రత్యేకించారు. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆదిత్య బిర్లా క్యాపిటల్ కోవిడ్ స్కాలర్షిప్ అనేది ఉందండి. మరి అర్హత విషయానికి వస్తే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించకూడదు. సంస్థ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తుకు అనర్హులు. మరి ఈ స్కాలర్షిప్ ఏ విధంగా ఉంటుందన్నది ఒక్కసారి చూద్దామండి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి 24,000, 9వ తరగతి నుంచి ఇంటర్ అంటే 12వ తరగతి వరకు చదువుతున్న వారికి ఏడాదికి 30,000 రూపాయలు, అదేవిధంగా సాధారణ డిగ్రీ చదివే వారికి 36,000, ప్రొఫెషనల్ డిగ్రీ చేసేవారికి 60,000 రూపాయలు ఇస్తారు. తరగతి లేదా కోర్సును అనుసరించి సంబంధిత మొత్తాన్ని విద్యార్థి బ్యాంక్ అకౌంట్లో ఒకేసారి జమ చేస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థులు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, స్టేషనరీ, ఆన్లైన్ లెర్నింగ్ ఖర్చుల నిమిత్తం వినియోగించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు వారి అవసరం మేరకు లైఫ్ స్కిల్ సెషన్స్, కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ వంటివి నిర్వహిస్తారు. అదేవిధంగా ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విద్యార్థుల పరిస్థితిని అంచనా వేసి షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి అర్హులకు అవకాశం కల్పిస్తారు. మరి ఈ స్కాలర్షిప్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని చూద్దాం. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 10వ తేదీ. మరి దరఖాస్తుకు జత చేయవలసినటువంటి పత్రాలు ఏంటంటే, ముందు సంవత్సరం చదువుకున్నటువంటి మార్కుల పత్రాలు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం చదువుతున్న కోర్సు ప్రవేశానికి సంబంధించినటువంటి వివరాలు, మరణించిన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి హాస్పిటల్ రిసిప్ట్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్, మెడికల్ బిల్స్, హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యార్థి ఫోటో ఇవన్నీ కూడా ఉండాలండి. మరి ఈ వెబ్సైట్ ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకొని దీనికి ఎలిజిబుల్ అయ్యి మీ యొక్క డిగ్రీ వరకు మీ యొక్క ఫీజు లేకుండా చదువుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇది ఎంతోమందికి ఉపయోగపడాలి. అందు గురించి మీరు మీ స్నేహితుల్లో ఎవరైనా ఇటువంటి బాధతో ఉన్నటువంటి విద్యార్థులకు చేరవేస్తే వాళ్ళకు ఒక స్కాలర్షిప్ వస్తే మీ పేరు చెప్పుకుంటారండి. అందువల్ల మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథలైనటువంటి కోవిడ్ ద్వారా చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన అనాథ పిల్లలకి ఈ వీడియోలో చేరాలని ఆకాంక్షిస్తూ, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, సైనింగ్ అవుట్.